హలో గైస్, నేను మీ హరీష్ ఎస్హెచ్ క్రియేషన్. ఈరోజు మీకు కుకింగ్ వీడియో చూపిస్తాను. అది ఏ కర్రీ చేస్తున్నానో తెలుసా? ఎగ్ కర్రీ విత్ మామిడికాయ పికిల్. రెండు మిక్స్ చేసి ఎలా ఉంటుందో చూడండి. స్పెషల్ కర్రీ. ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలో చెప్తున్నాను చూడండి. ఆనియన్స్, కరివేపాకు అండ్ వచ్చేసి పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా. తర్వాత ఎగ్స్ వేగించుకోవాలి. తర్వాతకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇంకా ఆయిల్ మీరు ఎక్కువ పోసుకోవాలన్నా పోసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ సాజీరా ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకున్న ఐటమ్స్లో. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. ఆపేసేయాలి. అవి బాగా వేగిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేయాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి మనం అల్లం పేస్ట్ అనేది వేయాలి. కొంచెం వేసుకున్న తర్వాతకి మనం మామిడికాయ పికిల్ అనేది వేసేసుకోవాలి. మామిడికాయ పికిల్ వేసుకున్నాము. వేసుకొని దాన్ని మనం మంచిగా రెడ్ కలర్ వచ్చేలాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ తర్వాతకి కారం వేసుకోవాలి. మనం 30 సెకండ్స్ తర్వాతకి లైట్గా కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ పికిల్ వేసాం కాబట్టి లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే తీయగా ఉండకుండా. సాల్ట్ అనేది 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చిన తర్వాతకి అది వేగిన స్మెల్ వచ్చిన తర్వాత మీరు మిక్స్ అనేది కొట్టిపోయాలి. మీరు ఎన్ని తెచ్చుకుంటే అన్నీ వేసుకోవచ్చు. మేము 3 ఎగ్స్ తెచ్చాము. 3 ఎగ్స్ వేస్తున్నాం మేము ఇందులో. తర్వాత మనం మూత పెట్టేయాలి. 3 ఎగ్స్ కోసిన తర్వాత మూత పెట్టేసి ఒక 1 మినిట్ దాకా వదిలేసేయాలి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మూత తీసాము. 1 మినిట్ తర్వాత మనం ఏం చేయాలి? కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. దాని టేస్ట్ మాత్రం క్రేజీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం నెక్స్ట్ టైం మీరు ఇట్లాంటి ఎగ్ కర్రీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇదైతే కన్ఫర్మ్ చెప్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో. మా దగ్గర కొత్తిమీర లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్హెచ్ క్రియేషన్స్. నేను మీ హరీష్.